చెప్పండి అయ్యా, పిలిచారు? నేను సిరి బయటికి వెళ్తున్నాము, వచ్చేలోగా లేట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఏందయ్యా బయటికి వెళ్తున్నా అని చెప్తున్నాను, ఇక్కడ చూస్తే అన్ని బొక్కలు ఉన్నాయి ప్యాంట్కి. ఆ బొక్కలో నేనే దూరిపోతానేమో. ప్యాంట్ ఏంటి అయ్యా, పోయి కుట్టించుకుని వస్తాను. అది టోన్ సూరి, అలా చేంజ్ ఉండడం వలన ఈ ప్యాంట్ కాస్ట్ 5,000. 5,000? అది నా నెల జీతం కదయ్యా. అది నీకు చెప్పిన అర్థం కాదులేదు సూరి. సర్లే కానీ ఇవి సిరి బట్టలు, సిరి పాతగానే నేసుకోవట్లేదు, సీతను వేసుకోమని చెప్పు. ఇదేంటయ్యా పాత బట్టలు ఇక్కడ చూస్తే కొత్త బట్టలు ఉన్నాయి. ఇవి బ్రాండెడ్ వేసూరి, ఎంత వాడినా చెక్కు చెదరు, అందుకే ఇంత కాస్ట్. అమ్మా మీరు అయ్యారు మోసపోతున్నారమ్మా. నేను చూడండి 100 రూపాయల షర్టు 100 రూపాయల ప్యాంటు అన్ని వీడియోలు దీంట్లో చేస్తున్నా. ఏమన్నా చెక్కు చెదిరిందా? లేదుగా. నాన్న నీకేం తెలియలే, ఊరికనే ఉండు. సారీ మావయ్య, మీరు వెళ్ళండి. సూపర్ తో ఉన్నాయి భారీ. దేవుడా, అక్కకున్న బట్టలన్నీ టైట్ అయిపోవాలి. అయ్యో సీత, ఏంటి సీత అలా కూర్చున్నావు? కొత్త బట్టలు ఎప్పుడేసుకోవాలని ఆలోచిస్తున్నావా? నాన్న మనం మావయ్య లాగా బ్రాండెడ్ బట్టలు, బైక్లు, కార్లు ఎప్పుడు కొంటాం? ఉన్న పలంగా మనం రిచ్ అవ్వాలంటే మనకు తాతలు ఆస్తన ఉండాలి, లేకపోతే బిభత్సమైన అదృష్టమైన ఉండాలి. ఇవి రెండు మనకు లేదు కాబట్టి కష్టపడి పని చేస్తూ మనం ఎదగాలి. మరి నువ్వు రోజు కష్టపడతావు కదా నాన్న, మరి ఎందుకు రిచ్ కావట్లేదు? ఇప్పుడు జీవితంలో మనం చిటికేస్తే ఏ పనులు జరగవు సీత. ఇప్పుడు మనం నలుగురు కింద పని చేయాలి, మన కింద నలుగురు పని చేసే స్టేజ్కి రావాలంటే మనం కష్టపడాలి. మనం ఎలా కష్టపడతామో అలా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు బోల్డ్ ఎంత డబ్బులు, ఇన్ని కార్లు, అన్ని బంగ్లా. యాలు చెప్తాలే సీత, చెప్తా అంటే నాకు వస్తానమ్మా. అదిగో ఈడే బస్ స్టాండ్ దగ్గర వస్తుంది. అదిగో అదుగుదో అదో కనిపిస్తుందడా. టైం పడుతుంది పా. నాన్న వచ్చిందా? ఆమా ఇంత చెత్త వచ్చింది ఇంత. అది కాదు నాన్న, టైం వచ్చిందా? ఓ టైమా, వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది వచ్చేస్తుంది పో. నాన్న వచ్చిందా? వచ్చేస్తుందమ్మా. నాన్న వచ్చిందా? నేను చెప్పా, నేను అడిగా, బొంగమూతి పెట్టుకున్నా, చెప్పను బా. నాన్న వచ్చిందా? వస్తుంది వస్తుందమ్మా, వస్తుంది. నువ్వు పడుకో. ఏం జరుగుతుంది అంటే రోజు రోజుకి సీత ఏంటి ఇలా తయారైతుంది? ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో ఏంటో. నాన్న మనకి టైం ఎప్పుడు వస్తుంది? రిచ్ ఎప్పుడైతా? ఆపు సీత, రోజు రోజుకి సాగు దొబ్బుతున్నావు. ఆ టైం వస్తే నేనే చెప్తా పో. సారీ నాన్న. సరేలే, ఈ రోజు మన ఇద్దరం కలిసి దొంగతనానికి వెళ్దామా? నీ చిన్న మెదడికి చీమలు పట్ల అంటున్నాయి సీత, అందుకే తిక్కగా మాట్లాడుతున్నావు. సూరి, ఎవరప్పా? అయ్యా మీరు అట్టికాయలు బాబు, రండి బాబు, రండి రండి రండి. యా, అది నేనే. రాత్రి లచ్చిందే వచ్చి తలుపు తట్టి లోపలికి దూరి. నాన్న ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుంది, మన ఇంటికి రమ్మని పిలుచు నాన్న. ఉండు సీత, నేను కనుక్కుంటాగా. అయ్యా అలా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వచ్చేదిగా. అయ్యా ఇది మీ కాలుగా చేతులు అనుకోండి అయ్యా. చేతులు కాదు చేతులే అనుకోండి అయ్యా. ఓ చేతులు కాదు కాలు అనుకోండి అయ్యా. మీరు ఎలా రీచ్ అయ్యారు చెప్పండి అయ్యా. చెప్తాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది. అయ్యా ఎంత ఖర్చు అయినా పర్లేదు అయ్యా, సూరిగాడు ఇక్కడ, నువ్వేం భయపడకు. 500 ఇస్తా నేను. అసలు ఎలా అయ్యారో చెప్పండి అయ్యా. 500? సరేలే. ఆ రోజు గాఢమైన వర్షము, ఉరుములు మెరుపులు, ఆ రాత్రి ఆ గాఢమైన వర్షంలో అడుగులో అడుగు వేసుకుంటూ భయపడకుండా వెతికా. అప్పుడే నాకు ఈ వజ్రం దొరికింది. అలా ఆ వజ్రంతో కోటీశ్వరున్నాయి నీ ముందుకొచ్చా. మేము కూడా అక్కడికి వెళ్ళి వజ్రాన్ని ఎత్తికి కోటీశ్వరుడు అయిపోతాం. ఎక్కడుందో చెప్పండి అయ్యా. సరేలే, వచ్చిన బండి ఎక్కండి. అయ్యా అవును, మీరు ఇంతకీ ఎందుకు వచ్చారు? ముందు అట్టికాయల బండి ఉండేగా, ఇప్పుడు మండినే పెట్టిన. మీ గారికి చెప్దామని. ఓకే, నేను మా అయ్యగారికి చెప్తానులేండి. మనం వెళ్దాం వజ్రం ఎత్తికేకి. అయినా కోటీశ్వరుడు కావాలంటే వేలల్లో ఉంటారు కదయ్యా. ఇక్కడ చూస్తే వజ్రం ఎత్తికేకి ఒక్కడు కూడా రాలేదు కదయ్యా. ఓ అదా, నువ్వు చెప్పింది కరెక్టే సూరి. అవతల పట్టాలు అవతల ఎత్తుకుతున్నారు సూరి, కానీ ఇక్కడ అడుగడుగున వజ్రాలు దొరుకుతాయి. నాకు కూడా దొరికింది ఇక్కడే కదా. ఈ విషయం నీకు నాకు మాత్రమే తెలియాలి సూరి, ఎవరికి చెప్పొద్దు. సరే అయ్యా, మనం వెళ్దాం రండి అయ్యా. పద వెతుకుదాం. సూరి సూరి సిరి వెళ్ళి సూర్యుని పిలిచిపో.
ఇంట్లో ఎవరు లేకపోవడం ఏంది? సూరి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే? నాన్న మావయ్యకి ఫోన్ చేసావా? మర్చిపోయినా. అయ్యా మీ ఫోన్ ఇస్తారా? మా అయ్యగారు ఫోన్ చేసి ఇస్తా. థ్యాంక్స్ అయ్యా. అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది ఏంటి? హలో, నేనయ్యా సూరిని. సూరి, ఈ నంబర్ ఎవరిది? ఇదే రోడ్లో ఎవరిదో ఫోన్ తీసుకొని ఫోన్ చేశానయ్యా. అవునా, సర్లే కానీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అయ్యా మా అవ్వకి బాగాలేదని ఊరికాడికి వచ్చిన అయ్యా. నీకు అవ్వుందా? ఒక ముస్లిం ఉందిలే అయ్యా. సరే సర్లే, ఎప్పుడు వస్తావు? అయ్యా అది ఎంతసేపు పడుతుంది? 1 గంట. 1 గంట అయ్యా. 1 గంటలో వచ్చేస్తా. సర్లే, తొందరగా వచ్చే సూరి. వెళ్ళి డోర్ లాక్ వేసేసి పైకి వచ్చి. సరే నాన్న. ఈడెత్తకండి దొరుకుతాయి. సరే అయ్యా. సూరి అంటే 500. నేను చెప్పినా కదా మాట అంటే మాటే అని. ఇదిగో అయ్యా 500 ఉన్నాయి. సర్లే మీరు ఎత్తకండి, నేను గంటలో వస్తా. సరే అయ్యా. నాన్న వజ్రం దొరికింది. ఇది చూపించు. ఇది వజ్రం. నీ ఎత్తుగా. నాన్న ఏంటి సీత? నాకేందో దొరికింది కర్ర. ఏందబ్బా ఇది? దీంట్లో నీళ్ళు కూడా ఉన్నాయే. ఇదేదో చెడుపు చేసినట్టున్నారు సీత. ఈ ప్లేస్ మంచిది కాదు. పదంపా. లాగేత్రాలే సీట్గా. నాన్న వాళ్ళు వచ్చారు. నిన్ను నమ్మి ఇన్ని కోట్ల ఆస్తి, ఇంట్లో క్యాష్ 10 లక్షలు ఉంది. వీటన్నిటికీ బాధ్యతగా నిన్ను పెట్టుకుంటే వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదు ఊర్లో తిరిగిపోతావా? ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇద్దరు బయటికి పోవాలా, చర్మాన్ని చీలుస్తా. గెట్ అవుట్. నాన్న ప్లీజ్ నాన్న మాట్లాడు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. మావయ్య దేవుళ్ళు అంటాడు. అలాంటి మావయ్యతో నన్ను తిట్టిస్తావా? నేను మాట్లాడను పో. నేను నాన్న ఆగు. ఎన్నా వాటర్ స్టిక్ నీ జోబులోకి ఎలా వచ్చింది? వాటర్ స్టికా? ఏడుందపా? లే 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 ఏడున్నావు? లే ఏడుంది? జోబ్లో. ఇది ఇసిరేసాం కదా, నా జోబులోకి ఎలా వచ్చింది? ఈ సినిమా నీ దగ్గరకు వచ్చిందంటే నేనంటే ఎంత ఇష్టం, నాకు ఇచ్చేయివా? ఏంటి ఆడుకోలేక? చూడ్డానికి విచిత్రంగా ఉంది. సర్లే ఆడుకుంటుంది కదా, తీసుకోమా. వనక్క మన ఎంజాయ్ లైఫ్ పండుగ. నాన్న ఈ స్కూల్ బ్యాగ్ వేసే జిప్ రావట్లే, నాకు కొత్త బ్యాగ్ కావాలి. కావాలంటే దొరకదమ్మా. అయ్యగారు జీతం ఇవ్వాలి. జీతం ఇచ్చిన డబ్బులో మనం బ్యాగ్ కొనాలి. అప్పుడు నీకు కొత్త బ్యాగ్. ఇంట్లో 10 లక్షలు ఉన్నాయిగా, వెళ్ళి అడిగిపో, జీతం ఇస్తాడు. సరేలే దా. అయ్యా జీతం కావాలయ్యా. జీతం ఇవ్వడానికి ఇంకా 10 రోజులు ఉంది కదా. ఏం లేదయ్యా, సీతకు స్కూల్ బ్యాగ్ కొనుక్కోవాలి, అందుకే. సర్లే 2 రోజుల్లో ఇస్తాను, రావాల్సిన డబ్బులు వస్తాయి, వెళ్ళు. సరే అయ్యా. నాన్న ఏమైంది? 2 రోజుల తర్వాత ఇస్తారంట, పదంపా. నాన్న బ్యాగ్. నాన్న కొత్త బ్యాగ్ ఎలా వచ్చింది? మావయ్య మెరుపు తీగలా వచ్చాడు. ఇప్పుడన్నా అర్థమైందా మావయ్య విలువ? తీసుకో బ్యాగు, ఎంజాయ్ చేసుకో. సీత ఆడుకుంటున్నావా? క్లాప్స్ రా. ఎయ్ ఓమక్ రాయ్. ఓమక్ రాయ్కో కూడా ఏం చేస్తున్నావు ఆడుకొని? నేను బయట వేసిస్తా, 10 నిమిషాలు ఓమక్ రాయిపోతే గోడ కూర్చేపిస్తా, సరేనా? యు మై ఫాదర్ గ్రాండ్ డాటర్. ఏ ఫర్ అయ్యో ముక్కు ఇరిగిపోయింది. ఈ హోంవర్క్ రాసే బదులు ఆ గోడ కుర్చీ వేస్తేనే బాగుంటుంది. లక హోంవర్క్ రాసినావా? రాయలేదు అనుకున్నా, రాయలేదని. ఈరోజు మాటలతో కాదు చేతులతో సమాధానం చెప్తా. దేవుడా మా నాన్న చూస్తే కొట్టేలాగా ఉన్నాడు, ప్లీజ్ కాపా దేవుడా. దేవుడు ముక్తానా? ముక్కు ఆ దేవుడు కూడా నేను కాపాడలేదు చూడు ఈరోజు. ఒకవేళ దేవుడు వస్తే దేవుడితోనే హోంవర్క్ రాపిస్తా. గడకొది. హే హోంవర్క్ రాసినావు కదా సీత, మరి ఎందుకు గోడ కూర్చేస్తున్నావు?
రా ఇదిగో చూడు. నేనే రాసినానన్నా, నువ్వేమంటావో అని జోక్ చేసిన. జగంట గుడ్ గర్ల్. ఓ నడుము ఇరుగు పడేంగ్స్. సూరి, అయ్యా కాంపౌండ్ మొత్తం ఎంత గలీజుకుందో చూడు. నీకు చెప్పా కదా క్లీన్ చేయమని. ఈరోజు ఇంటికి చాలా ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు. ఫస్ట్ డేస్ క్లీన్ చేయి. సరే అయ్యగారు. నాన్న నడుము నొప్పి అన్నావు కదా, కాసేపు పడుకొని ఈవినింగ్ వచ్చి క్లీన్ చేద్దాం దా. సరేమ్మా పోదాంపా. రెస్ట్ ఇన్ పీస్ అని అయితే కాసేపు. నాన్న నడుము నొప్పితో ఎలా చేస్తాడో క్లీన్ అయితే బాగుండు కదా దేవుడా. సూరి, అయ్యగారు వస్తున్నా. అయ్యా క్షమించండి అయ్యా, నడుము నొప్పి వల్ల. క్షమించండి. నీకేమైనా చిన్న మెదడు చిట్లిందా? ఇన్ని రోజులు సూర్య ఒక బద్దకస్తుడు అనుకున్నా సూరి, కానీ నీలో ఒక మంచి పనుడు ఉన్నాడు తెలుసా. అయినా మెరిసే అద్దంలా తయారు చేస్తాడు తెలుసా కాంపౌండ్ మొత్తం. ఈ నెల ఒకసారి గుర్తు చేయి, నీ జీతం ఇచ్చేటప్పుడు ఒక 200 పెంచిస్తా, సరేనా? కీప్ ఇట్ అప్. వానెక్క వానలి వానొచ్చా ఇదంతా ఎవరు క్లీన్ చేసినారయ్యా? నాన్న, సీత నువ్వు కాదు నువ్వేమన్నా చేసావా? చేసింది. నువ్వు కాదు నేను కదా అంటే మూడో వాడు ఎవడై ఉండొచ్చు. కొంపదీసి జైలవ కుషాలో మూడో ఎన్టీఆర్ అన్న అయ్యిండు. ఎందుకు నాన్న మన లైఫ్ లో అన్ని మ్యాజిక్లు జరుగుతున్నాయి? ఏమన్నావు? మ్యాజిక్. ఇది దొరికినప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. సూరి, అమ్మా వస్తున్నా. సూరి, నా షూ చూడు. ఏంటమ్మా ఒక షూ ఉంది, ఇంకో షూ కాకెత్తకపోయిందా? కాక్ కాదు, కుక్ ఎత్తుకొని పోయింది. ఏ రోజైనా గేట్లు సరంగేసినారా? మా నాన్న రాని మీ కథ ఉంది. మీకేం ఇప్పుడు మీ షూ కాదు కదా, ఒక 5 నిమిషాలు ఉండండి. సీత నా సేపెట్టుకో. అమ్మగారి షూ ఏది ఇది? రైట్ లైక్ ఎక్కడున్నా వేదిక మీద తుత్తు మెడికల్ మీద రావాలని వినంతి. అమ్మగారు అదిగోండి. సారీ సూరి, ఏదో పొరపాటు జరిగినట్టు. ఉన్నీలేమ్మా, దీనికి అంతా కారణం మీ స్టిక్. అంటే ఇదొక మ్యాజిక్ స్టిక్ సీత, మనం ఏమనుకుంటే జరిగిపోతా ఉంది. ఈ విషయం అయ్యగారు చెప్పాలి. దా అయ్యగారు ఏంటి కొంపలు అంటుకున్నట్టు అట్లా పరిగెత్తుస్తున్నారు? మావయ్య, మాకు వాటర్ స్టిక్ దొరికింది. వాటర్ స్టిక్ కాదమ్మా, మ్యాజిక్ స్టిక్. అయ్యా మ్యాజిక్ స్టిక్ అయ్యా, ఏమనుకుంటే అవి జరిగిపోతున్నాయి. మ్యాజిక్ స్టిక్ లేదు, గీజిక్ స్టిక్ లేదు. వండి బయటికి. అయ్యా 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 నేను చెప్పేది తినండి అయ్యా. అయ్యా నిజంగానే మ్యాజిక్ స్టిక్ అయ్యా, కావాలంటే సీత అయ్యా సీతని అడగండి. అవును మావయ్య. ఇది మ్యాజిక్ స్టిక్. అవునయ్యా ఏదో చూడండి. బొమ్మ పెన్ను తీసుకొచ్చి మ్యాజిక్ అంటారేంటి సూరి? అయ్యా అదిగోండి అయ్యా మ్యాజిక్ స్టిక్. ఇదిగో అదిగో అటుకల్ లేదు. ఇది నా చేతిలోకి ఎలా వచ్చింది సూరి? అయ్యా నేను చెప్పాను కదయ్యా, ఇది మ్యాజిక్ స్టిక్కే. పొద్దుగాడి నుంచి మ్యాజిక్లే అయ్యా. ఇది ఎలా దొరికిందంటే వజ్రం ఎతికేకపోయినామా, అక్కడ మన సీతకు దొరికిందయ్యా. సీత ఏమో నాకు ఇచ్చింది, నేనేదో చేతబడి చేసినానని అక్కడే ఇసిరేసిన. కానీ తీరా చూస్తే నా కాడికి వచ్చిందయ్యా ఇది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది సూరి? సింపుల్ అయ్యా, మనం తీసుకొని ఏదైనా కోరుకుంటే అయిపోతుంది. నిజమా? ఇక్కడ ఇవ్వండి అయ్యా, నేను చూసి చూపిస్తా. ఇదో ఉంది కదా, కింద మీద ఊపు, బాలయ్య బాబు తోపు, అయ్యగారు పూర్ అయిపోవాలి, నేను రిచ్ అయిపోవాలి. జై బాలయ్య. చూసారా అయ్యా ఎలా అయిపోయినావు? ఏంటి సూరి నేను చెప్తే వినలేదు మీరు. నువ్వు చెప్పింది నిజమేనే. మీ బట్టలు నాకి నా ఇదేదో చాలా బాగుంది సూరి. అయితే ఇప్పుడు మనం ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. అవును. చాలా బాగుంది సూరి. సిరి చేతికి చాలాసేపు అయింది, బెల్ట్ వేసుకోక. వెళ్ళి బెల్ట్ తీసుకురాపు. సరే నాన్న. అమ్మ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో యబ్బా. అయ్యా ఇలా పట్టుకోండి, ఎందుకు వచ్చి నొప్పిస్తుంది. నిజంగా బొటన వేలు నొప్పిస్తుందా నీకు? అవునయ్యా. సూరి, మన బట్టలు ఒకటే కాదు మారింది, మన బట్టలతో పాటు నా నొప్పి కూడా ట్రాన్స్ఫర్ అయింది తెలుసా? అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా, నా వల్ల అవుతా లేదు. ఉండండి, ఒక్క నిమిషం. సూరి, ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మ్యాజిక్ పెన్ ఏమంటే జరిగిపోతుంది కదా, ఇప్పుడు దీంతో మ్యాజిక్ చెయ్యి, నీ ఏళ్ళు నొప్పి తగ్గాలని. తగ్గిందిలే. తగ్గలేదయ్యా. సరిగ్గా చేయి సూరి, నువ్వు సరిగ్గా చేసినట్లేవు. ఇప్పుడు ఖచ్చితంగా తగ్గింటుంది. తగ్గలేదయ్యా. సూరి, నాకు తెలిసి
నొప్పి తగ్గించడానికి ఇది వాళ్ళేమేమో. సర్లే, నేను బయటికి వెళ్ళాలి, నా బట్టలు మార్చేసి. సరే ఉండండి అయ్యా. అయ్యి ఇదేంటిది మార్పలేదు? మారట్లేదు సూరి, ట్రై చేయి. అయ్యా కావట్లేదయ్యా, పని చేయట్లేదేమో అయ్యా ఇది. కాదయ్యా, నాకు డౌట్, మేము ఇప్పుడు రిచ్గానే ఉండిపోతామంటారా అయ్యా? మన ఇద్దరం పూర్తిగా రిచ్ అయినాం. ఏయ్, రిచ్ ఎవరు అంత ఈజీగా అవ్వలేరు. సూరి, ఇది నువ్వు నాకు ఇచ్చినప్పుడు ఇందులో కొంచెం లిక్విడ్ ఉండాలి సూరి, అది కనిపించట్లేదు. అయ్యా నాకు అంతా అర్థమైందయ్యా. ఈ పెన్ను సీతకు దొరికినప్పుడు నీళ్ళు నిండా ఉండానయ్యా. ఎప్పుడైతే బ్యాగ్ కావాలని కోరుకున్నామో 100% ఉండే నీళ్లు 70% దిగింది. సెకండ్ టైం నేను హోంవర్క్ చేయకపోయినా ఈ మ్యాజిక్ పెన్ మ్యాజిక్ చేసింది తెలుసా. మూడోసారి ఇండ్లు క్లీన్ చేయమని సీత కోరుకున్నప్పుడు ఆ నీళ్లు 40% దిగింది. ఇంకా 4వసారి సిరమ్మ షూ కావాలని కోరుకున్నప్పుడు ఆ నీళ్లు 20% దిగింది. ఇంకా 5వసారి మనం కోరుకున్నప్పుడు ఆ నీళ్లు 10% దిగింది. అంతే. ఈ మ్యాజిక్ స్టిక్లో వాటర్ ఉంటేనే కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు వాటర్ నింపాలంటే ఎలా సూరి? ఇప్పుడు అన్నయ్య, మా చెల్లి వచ్చింది సూరి. నువ్వేంటే మార్నింగే వస్తాను, ఇప్పుడు వచ్చావు? ఏంటి అలా చూస్తున్నావు? అదే సూరి ఏదో మ్యాజిక్ చేస్తే నా డ్రెస్ సూరికి, సూరి డ్రెస్ నాకు వచ్చేసింది. దీని గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. ఏంటి సూరి తిక్కగుందా? ఏగి అని మాట్లాడుతున్నావు? మాటలు తిన్నగా రాని. ఏంటన్నయ్య నువ్వు ఉంటే కూడా ఇలా మాట్లాడుతున్నాడు? ఈ మ్యాజిక్ పెన్తో బట్టలు ఒకటే కాదు, మన ముఖాలు కూడా మారిపోయాయి సూరి. సూరి, నా కాలర్ పట్టుకో. ఏమ్రా మా చెల్లినే ఓయిగి అంటున్నావు? మర్యాదగా మాట్లాడు మా చెల్లితో. సారీ చెప్పు. సారీ అమ్మ, పొరపాట్లు అనేసా. అయ్యగారు తప్పైపోయింది, నన్ను క్షమించండి అయ్యా. మీ కాలు పట్టుకున్నాను అయ్యా, నాకు సంబంధం లేదు. అయ్యో అయ్యా క్షమించండి అయ్యా. ఏం చేయాలో తెలియకోకుండా మీ కాలర్ పట్టుకున్నా. ఏమనుకోదండి అయ్యా. అయ్యా మీరు ఫీల్ కాకండి అయ్యా. అయ్యా 2 నిమిషాలమ్మా, ఇప్పుడే మెడపట్టికి బయటికి గంటేస్తాను. పోరా బయటికి. ముఖాలు మారిపోతే నేను చేసే పనులు సూర్య ఏం చేయగలడు? ఈఎంఐలు ఎలా కట్టగలడు? మీటింగ్స్ ఎలా అటెండ్ అవుతాడు? ఒకవేళ అటెండ్ అయినా ఏం మాట్లాడతాడు? అదొకటే కాకుండా సూర్య చేసే పని నేను ఏమీ చేయలేను. నేను సూర్యగా ఏం పని చేయకపోతే మా చెల్లి నన్ను వదిలిపెట్టదు. సూరి సూరి అయ్యో అయ్యో సూరి, నీకు జీతం ఇస్తాండేది పడుకోడానికా? చెల్లి సూర్య అని గొంతు చించుకొని అరుస్తుంది. ఈ సూర్య ఏం చేస్తున్నాడు? అమ్మా అమ్మా ఏం పనమ్మా చెప్పండి అమ్మా. అయ్యో నేను సూర్యుని కాదు కదా. అయ్యగారు 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 మీ చెల్లెలు అయ్యగారు. తెలిసిపోతుందేమో నేను సూర్యుని, నేను అనిల్ని, మీరు సూర్యుని. అయ్యగారు అయ్యగారు. ఒక సామెత సూరి, అడక్కదైనా లాటరీ తగిలితే బంగారు తట్లు అడక్కదింటాడంట. ఎంత ఇచ్చానని బుద్ధి మారదు. ఫస్ట్ ఇక్కడ నుంచి అయ్యగారు మీరు బుక్ చేసేలా ఉన్నారు. ఈ మధ్య సూర్యకి కొవ్వెక్కిందమ్మా. నా మాట అసలు వింటలేదు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. తోలు చేస్తా. ఏ సూరి ఏమైంది నీకు? అయ్యా మీరు పని చేసినట్టు నటించండి, మిగతా అంతా నేను చూసుకుంటా. యూ బ్లడీ బస్ స్టాండ్ లే, ఫస్ట్ పని అయిపో. బస్ స్టాండ్ అంట. వీడికి చాలా కోపం పెరిగింది, దించేయాలి. అయ్యారు అయ్యారు పని చేసే గింజేసేం లేదు, ఫస్ట్ బయలుదేరు. మీ కళ్ళకి ఎలా కనిపిస్తానయ్యా? మూసుకొని పని చేయి. దొరికిపోతామని చెప్తున్నా కూడా పని పని చేయకుండా. చేయమంటే నిద్ర వస్తుందా? మనం వెళ్దాం రామ్మా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి సూరి, అయినది బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అసలు సూర్య ఏం పని చేస్తాడమ్మా ఇక్కడ? నాన్న నీళ్లు పై నీళ్లు. వాటర్ ఆల్రెడీ ఎవరో పోసినట్టున్నారు నాన్న. ఫుల్ తడి తడిగా ఉంది. నాన్న ఆకులు తుడు చాకులు. ఆకులు తుడిచాలి, కరెక్టేలే. నాన్న చెట్టు గట్టిగా ఉందా లేదో చూడు. చెట్టుకి ఏమైతుంది? చెట్టు గట్టిగానే ఉంది.
పరిగెత్తరో ఎంత పడింది నిన్న. నాన్న తుడిచింది నువ్వే తొక్కితే తుడిచేం లాభం? ఇటుపక్క పెట్టి తుడుచు, వెనక్కి తిరుగు, ఇప్పుడు వెనకాల పో. అయ్యగారు 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 భయపడినట్టున్నారు. అలసిపోయినారు అప్పుడే. పనులన్నీ చేసేసారా? పని చేసి ఓపిక లేదు. ఆ డబ్బాలు 2000 ఉంటుంది. ఈ పనుని మాట్లాడుకో. సారీ 2000? నేనున్నా కదా అయ్యగారు, నేనే చేసేస్తా. ఇక్కడేంటి? అయ్యగారు నేను అన్ని పనులు చేసేసిన. ఈ క్యారెక్టర్ దిగినాక ఆ 2000 ఏమో నా జీతంతో పాటు ఇచ్చేసాను. ఓ. థ్యాంక్స్. వాడమ్మ వీడు మళ్ళీ స్టార్ట్ చేసినాడే. ఎన్నిసార్లు చెప్పిన ఆపడు. ఈ పక్కింటి తొండగాడు ఎన్నిసార్లు చెప్పినా తొండ బిక్కి డీజీ ఆపడు కానీ వాడు నాకు పట్టేసరా పోండే. ఉన్నేలే సూరి. ఉన్నీలేనా? మ్యూజిక్ స్టార్ట్. కబాలి కబాలి. నిన్నటి వరకు బాగుండే కదా నాన్న. కుక్కకి ఏమైనా కరిసిందా? నువ్వేమైనా స్పీడ్ అనుకుంటున్నావా? ఉండేకి ఇల్లు లేదంటే ఇల్లు కట్టించిన. ఇంకోసారి డీజే సౌండ్ వచ్చిందనుకో స్పీకర్ అందరు లగాదెంగే. ఏంటి సూరి, నువ్వు కట్టించావా? మీ అయ్యగారు ఇల్లు కట్టించినది. అంతో ఇంతో ఉంటే ఆయన ఉండాలి కానీ నువ్వెవరు సూరి నన్ను అనడానికి? ఇంకొకసారి ఇలా చేసావనుకో బీడీలకు కూడా డబ్బులు ఇవ్వను. పనోడివి పనోళ్ళలాగా ఉండవు. వదిలే అన్న. అన్న ప్లీజ్ అన్న. వదిలు నువ్వు. ఏమ్మా అయ్యగారు మీరు చేస్తున్నావు? ఏంట్రా అడుగుతాంటే మకాలు చూస్తున్నావు? ఇప్పుడు అరసరా. సూరి అన్న కొంచెం సౌండ్ తగ్గించండి. మా అయ్యగారితో జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు అరిచారా? సూరీనా అయ్యగారా? అయ్యగారా సూరీనా? ఏ నా మ్యూజిక్ సిస్టమ్ వాడైపోయినట్లుంది. రే అనిల్తోనే మాట్లాడడానికి వచ్చాను నేను. అనిల్, సూర్య అనిల్ రే మిత్ర, ఎప్పుడు వచ్చినావరా? దా కూర్చో. ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఏమన్నావు? అయ్యగారు పైనే ఉన్నారండి, రండి తీసుకెళ్తా. ఏంటమ్మా బాగా ఆడుకుంటానావా? ఆడుకో. అయినా ఏందో ఇది మెత్తగా ఉంటుంది, అర్థమే కాదు. అబ్బా అయినా బేస్మెంట్లో ఉంటేనే ఆ సుఖం. అనిల్, అయ్యగారు బాగున్నారు? అయ్యగారు కిందే ఉన్నారు, మాట్లాడినారా? బాగానే యాక్ట్ చేస్తున్నారా? నేను సూర్య కాదు కదా, అనిల్ కదా. ఏంట్రా ఏం విశేషాలు? కాల్స్ ఎత్తవేంద్రా? ఫోన్ ఆడు నాకు తెలిసినే కదా ఎత్తేకి. ఏంది అంటే బిజీగా ఉన్నా, అందుకే ఫోన్ లేపట్లేదు. ఇంతకీ ఏం విశేషాలు? అయ్యగారు అదే ట్యాంక్ క్లీన్ చేయమన్నారు. అవును చేయాలి కదా. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నువ్వు తర్వాత క్లీన్ చేసుకో. పదరా మనం మాట్లాడదాం. కూర్చో మాట్లాడదాం. కూర్చో. అసలు డొనేషన్ గురించి ఏమనుకున్నావురా? ఇప్పుడు నీట్గా చెప్పు. అది నేనేమనుకున్నానంటే, నేను డొనేట్ చేసేద్దాం అనుకున్నా కానీ నీ గురించి ఆలోచిస్తూ ఆగిపోయారా? ఇంతకీ ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? ఇస్తా. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, బెడ్రూమ్లోకి వేసొస్తా. ఏం అర్జెంట్ పనిరా? లాస్ట్ టైం ఏం చెప్పావో గుర్తుందా? నాకంటే ఎక్కువ ఇస్తాను. ఎంత ఇస్తావో చెప్పు. అదే ఎంత చెప్పినా గుర్తు రావట్లేదు. అసలు ఎంత చెప్పినా చెప్పు, అంతే ఇచ్చేస్తా. ఏదో మారిందిరా నీలో. వీడు వినట్లేదే. బెడ్రూమ్లో వేసిస్తారా ప్లీజ్ రా. దేనికిరా? అంటే అది పరా. థ్యాంక్స్. డోరీ ఏదో డొనేషన్ అంటయ్యా. కూర్చో సూరి, నేను చెప్పేది నీట్గా విను. నేను నెలకి ఈఎంఐలు ఎంత కడతాను, ఎవరికి ఎంత కట్టాలి, అప్పులు
నా లోన్లు అవన్నీ నువ్వు ఖచ్చితంగా డేట్కి కట్టేయాలి. ఎవరితో ఒక మాట కూడా అనిపించుకోకూడదు. అన్నిటికంటే ముందు నువ్వు నా సంతకం నేర్చుకోవాలి. ఇప్పుడు అతను ఎందుకు వచ్చాడో తెలుసా? మేము ఒక ట్రస్ట్కి ప్రతి నెల డొనేట్ చేస్తాం. మనిషి అన్నోడెవడు ఇంతసేపు పోడు. వచ్చే ఇన్కంలో లాభాలు బట్టి నువ్వు నా సంతకం నేర్చుకుని ఆ డొనేషన్ చెక్ వాళ్ళకి ఇచ్చేయి. సరే అయ్యా. ఆ కబోర్డ్లో ఉంది చూడు, తీసుకో. ఇదా అయ్యా? తీసుకుంటా. సూరి, నేను అన్ని చెక్ లీఫ్ల మీద సంతకం పెడతా. ఎవరన్నా వచ్చినప్పుడు జస్ట్ వాల్యూ రాసి వాళ్ళకి ఇచ్చి, సరేనా? ఛా, ఇదేంటి సూరి, నా సంతకం రాస్తుంటే నీ సంతకం పడుతుంది? నాన్న ఒకసారి సూర్యుని సంతకం పెట్టమను. సూరి, ఒకసారి ఇక్కడ సంతకం పెట్టు. అయ్యా ఇదేదో రాసేసానయ్యా, నాకు కూడా తెలియదు. ఇదేంటి సూరి, నాకు తెలుగే రాదు. నేను తెలుగులో సంతకం పెట్టా, నీకు ఇంగ్లీషే రాదు, నువ్వు ఇంగ్లీష్లో సంతకం పెట్టావు. మనం ఇలానే కంటిన్యూ చేసామనుకో ఇంకా చాలా కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వెంటనే ఆ మ్యాజిస్టిక్కి పరిష్కారం ఎత్తుకాలి. వీడేంది ఇంతసేపు వస్తాడు? ట్యాంకిల్ పోస్తానే ఉన్నాడా? చూద్దాం. ఇక్కడ మనం ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ నీట్గా రాయాలి సూరి. ఈ పేపర్ని ఇలా నీట్గా రే చింపాలి, అనిల్, సరేనా? రే అనిల్, ఏం చేస్తాను ఇంతసేపు? సూర్యు నువ్వేం చేస్తాను ఈడ? అయ్యగారు బట్టలు మడత పెట్టమంటే మడత పెట్టడానికి వచ్చానయ్యా. ఒక 5 నిమిషాలు రా, చక్కెర వస్తున్నా నీ పని మీదే. అక్కడ వెయిట్ చేయి, నేను వస్తాను. సూరి, నీ పని మళ్ళా చేసుకుందు, నాకు దాహం వేస్తుంది రా. అయ్యా వస్తున్నానయ్యా, వచ్చేస్తాను. సూరి, ఆ చెక్కు మీద 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అంటే ఒకటి పక్కన 5 సున్నాలు, అర్థమైందయ్యా. మొత్తం కలిపి 6 అక్షరాలు. సీత, అర్థమైంది కదా? ఏ నాన్నకి హెల్ప్ చేయపు. ఎన్ని సున్నాలు? 6 మావయ్య చెప్పినది 5 సున్నాలా 6 సున్నాలా? 6 సున్నాలు. ఓకేనా? అబ్బా, పేరు మిగతా అని రాయడం మర్చిపోయావు. సరే నేను రాస్తా. ఏదో మారిందని చెప్పా కదా, నువ్వే మంచిగా మారావు. నీ చాలా గొప్ప మనసు. సరే బాయ్. వీడెప్పుడు గర్వంగా మాట్లాడేవాడు. మొదటిసారి వీని మాటల్లో గౌరవం కనిపించింది. ఎందుకు? నాన్న మావయ్యకు చెప్పు, మనల్ని మెచ్చుకుంటాడు. అయ్యా, ఆ గౌరవం మా వల్ల వచ్చింది నీకు. నువ్వు చెప్పినట్టు 6 సున్నాలు రాసా. ఎన్ని సున్నాలు? 6 అక్షరాలు? 7 7 అక్షరాలు రాసినారా? అవునయ్యా. నా కొంప ముంచారుగా సూరి. ఈ పాపను ఫస్ట్ ఇంట్లో నుంచి బయట నొక్కితే మనకు అన్నిటికీ పరిష్కారం దొరికేది. ఛీ, నాన్న దోమలు కరుస్తున్నాయి నాన్న. అవతల తిరిగి పడుకో. ఎప్పుడు సూర్యుడు దీంట్లోకి నీళ్ళు వచ్చేది? నేను ఎప్పుడు పూర్ నుంచి రిచ్ అవుతాను? నాకంత తిక్కమొక్కం ఉంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు సూరి. ఊరు నుంచి రిచ్ అయ్యాక ఎన్ని కష్టాలు. ఆ ఏసీలో పడుకోలేను, ఆ సోఫా మీద కూర్చోలేను, ఎవరికి చెప్పుకోలేనులే నా కష్టాల్ని.
నీ కష్టాలేంటి 1 minute ఇదర్ దేకో. మంచం, పరుపు, బెడ్షీట్, రగ్గు, దిండు ఇవన్నీ ఉన్నా కూడా మేము నేల మీదే పనుకుంటున్నాం. ఎందుకంటే మాకు నేల మీద పనుకునేదే అలవాటు. ఇంకా ఆ చలికి అల్లాడిపోతున్నాం అయ్యగారు. ఆ ఏసీ ఎలా ఆన్ చేయాలో ఎలా ఆఫ్ చేయాలో అస్సలు తెలీదు. ఇంకా ఈ టీవీ రిమోట్ అంటారా, ఏదో ఒక బొమ్మ వస్తుంది, ఏదో ఒక బొమ్మ వస్తుంది, ఉండే బొమ్మ రాదు. ఇంకా ఈ ఫోన్ అంటారా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో వాయిస్ మేలు ఈమెయిల్ వామేలు అంటుంది. ఇంకా మన సీత ఏమో భారీగా ఆడుకుంటా ఉంటుంది. ఇంకా ఇలాంటివి బోల్డ్ అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. అయ్యా చెల్లమ్మ గారు వస్తున్నారు. అయ్యా ఒకసారి చూడండి అయ్యా. అయ్యా అయ్యా చెల్లమ్మ కిందికి పడింది అయ్యా. కిందికి పడింది చెల్ల. సూరి సరే అయ్యా. చేతిరా, నువ్వెవరు నన్ను పట్టుకోవడానికి? నాన్న వాటర్ కింది. ఇందులో వాటర్ ఎలా పెరిగింది సూరి? ఈ వాటర్ చేద్దాన్ని కోరొచ్చాము. ట్రై చేయ ఒకసారి. సరే అయ్యగారు. అయ్యగారు రిచ్ అయిపోవాలి, నేను పూరా అయిపోవాలి. కాలేదు అయ్యగారు. ఈ కొంచెం వాటర్తో మనం ఏ కోరిక కోరలేమనుకుంటా. అసలు ఈ వాటర్ ఎలా పెరిగాయి? అయ్యా ఈ బొమ్మ చుచ్చు పోసిందేమో. ఇన్ని రోజులు పోయింది, ఈ రోజు పోస్తుందా? అది కాదే సూరి, ఇంకా ఏదైనా ఉంటే ఆలోచించు. అయ్యా చెల్లమ్మ కింద పడింటే వాటర్ పెరిగిందేమో. అయిండొచ్చు సూరి. నువ్వు వెళ్ళి చెల్లిని పిలుచుకొని రాపు. మళ్ళీ ఇదే సీన్ రీక్రియేట్ చేద్దాం. వెళ్ళు. సరే అయ్యగారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు సూరి. చెల్లి వింటుందో వినదో అవన్నీ నాకు అవసరం లేదు. కాళ్ళు పట్టుకుంటావో చేతులు పట్టుకుంటావు. చెల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కిందికి తీసుకుంటావు. తీసుకురాలేదంటే నా మీద ఒట్టే. ఏంటన్నయ్య కింద కూర్చున్నావు? అమ్మా నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగాను. నేను మీ అన్నయ్య కాదు. నువ్వేమన్నా అంటే నా మీద ఒట్టే. అసలు ఏం జరిగిందంటే, ఇదంతా నమ్మశక్యంగా లేదు, కానీ నాకు కూడా డౌట్ వచ్చింది మీ మీద. ఫస్ట్ టైం చూసినప్పుడు కన్ఫ్యూజన్గా అనిపించింది, ఇంకా సెకండ్ టైం చూసినప్పుడు డౌట్ వచ్చింది, థర్డ్ టైం చూసినప్పుడు నాకు తెలియకోకుండా ఇక్కడ ఏదో జరుగుతుందన్నట్టు అనిపించింది. ఇదే అమ్మ నిజము. నువ్వు కింది పడినప్పుడు దాంట్లో నీళ్లు పెరిగాయి, కానీ ఆ నీళ్ళతో నేను పూరగాలైనా అయ్యగారు రిచ్ కాలేరు. నువ్వు ఇంకొకసారి వచ్చి పడితే మేము పూర్తిగా మారిపోవచ్చు. ఇవన్నీ కాదమ్మా, నువ్వు నాతో పట్టరా. అయ్యో పెరిగిందా? లేదయ్యా. ఇంకోసారి పెరిగిందా? లేదయ్యా. వాటర్ పెరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. కావాలంటే ఇంకో 10 సార్లు పడతా. పెరిగేదైతే ఫస్ట్ టైం కింద ఉన్నప్పుడే పెరగాలి కదా. దీంట్లో ఏదో లొట్టుకుంది. నిజంగా పల్లా కాబట్టి పెరగలేదేమో. అవును కరెక్టే. మేడ ముందర నుంచి దొబ్బేద్దాం. ఇవన్నీ కాదు, దీంట్లో ఏదో ఉంది, అది మనం కనిపెట్టాలి. బాబు మేమేం బాధలో ఉన్నాం, ఏం లేదు పా. నువ్వు ఆగు, పోయి ఇచ్చిరాపు. అయ్యగారు ఇవన్నీ అవసరమా? ఓ తీసుకో, మంచి బూదీను పో. సూరి వాటర్ పెరిగింది. అయ్యగారు నీళ్ళు పెరిగినాయి. ఇది ఎలా పెరిగిందంటావు? ఏలో కాలకు పెరిగింది అయ్యా. ఫస్ట్ మేము రిచ్ పూర్ అయిపోదాం. ఇక్కడి యో మ్యాజిస్టిక్, నేను పూర్ అయిపోవాలి, అయ్యగారు రిచ్ అయిపోవాలి. అయినా దీంట్లో నీళ్ళెలా వచ్చాయ్యా? ఇప్పుడు అర్థమైంది సూరి. మనం సాయం చేసే కొద్ది దీంట్లో ఉన్న వాటర్ లెవెల్ పెరుగుతూ వచ్చింది. మొదటిసారి చెల్లి కింద ఉన్నప్పుడు మనం సాయం చేసాం కాబట్టి ఆ స్టిక్లో నీళ్ళు పెరిగాయి. మనం పదే సాయం చేసాం, కానీ ఆ స్టిక్ ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లో ఉంది. ఆ స్టిక్ చేతిలో సాయం చేస్తేనే నీళ్ళు పెరుగుతాయి. రెండోసారి ఇంకో చిన్నప్పుడు ఆకలిని ఇంటికి వచ్చాడు. అప్పుడు 100 రూపాయలు నువ్వు సాయం చేసావు. అప్పుడు మ్యాజిక్ స్టిక్ ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది.
అందుకే ఇంకొంచెం వాటర్ పెరిగింది. ఇప్పుడు అర్థమైంది సూరి. అన్నయ్య దీన్ని 1 మినిట్ వాడుకుంటా ఇస్తావా? నాకు మేకప్ కిట్ కావాలి. ఇన్ని దారుణాలు జరిగిన తర్వాత నువ్వు మ్యాచ్ కడుతున్నాడు. సూపర్ రా బిట్టు నువ్వు. ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తున్నారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్ని కలిగిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటంతకు వాటి వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పుడు డబ్బు వెనుక పరిగెత్తకండి.